గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి న్యూటన్ వలయాలు. సో న్యూటన్ వలయాలు మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ న్యూటన్ వలయాలు. అసలు న్యూటన్ వలయాలు ఏ విధంగా ఏర్పడతాయో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం పటంలో చూపినట్లు ఈ పటంలో మనం ఒక కుంభాకార కటకాన్ని, అంటే ఇదనమాట, ఏబి అనేది ఒక కుంభాకార కటకం, పీక్యూ అనే ఉన్న గ్లాసు, గాజు పలక, పీక్యూ అనేది గాజు పలక, ఏబి అనేది కుంభాకార కటం, ఎల్ అనేమన్నా కటకం, అలాగే ఎస్ అనేది కాంతి జనకం, జి అనేమన్నా గ్లాసు, ఇక్కడ ఏమన్నా ఐపీస్ అనమాట, లేదా మైక్రోస్కోప్గా మనం తీసుకుంటాం. సో ఎం మైక్రోమీటర్. అయితే ఇప్పుడు ఈ పటంలో మనం చూపిన విధంగా కుంభాకార కటకాన్ని ఏం చేస్తున్నామంటే ఒక సమతలంగా ఉన్న ఒక కుంభాకార కటకాన్ని దీని యొక్క అంచుని, అంటే ఇలా ఈ అంచుని ఒక గాజు పలక పీక్యూ మీద మనం ఉంచినప్పుడు దీనికి ఇరువైపులా ఉండే స్పర్శ బిందువుల వల్ల, అంటే దీని యొక్క స్పర్శ ఈ గాజు, అంటే ఈ కుంభాకార కటకం యొక్క స్పర్శ అనేది పీక్యూ గాజు పలకపై ఉన్నప్పుడు ఇరువైపులా అసమాన మందం గల గాలి పొర అనేది ఏర్పడుతుందంటే, అంటే ఒక గాజు పలక మీద ఇంకో గాజు పలక లాంటిది ఏర్పాటు చేసినప్పుడు దాని మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది కదా. సో ఆ గ్యాప్లో మనకి గాలి పొర అనేది ఏర్పడుతుంది, అంటే ఇక్కడ అనమాట ఈ గాలి పొర ఏర్పడుతుంది. ఈ గాలి పొర అయితే ఏం చేస్తున్నప్పుడు ఈ అమరిక అంతా ఒక ఏకవర్ణ కాంతి ఎస్ చే ప్రకాశింపజేసి మనం వ్యతికరణం ఏర్పడే విధంగా చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు వ్యతికరణంలో మనకి వెలుగు మరియు చీకటి పట్టీలు ఏర్పడతాయి. అంటే ఫస్ట్ వెలుగు పట్టి, ఇది చీకటి పట్టి, ఇది వెలుగు పట్టి, అలాగే నెక్స్ట్ చీకటి పట్టి, వెలుగు పట్టి, ఇలా ఏర్పడతాయి. మనం ఇక్కడ మైక్రోమీటర్ స్క్రూ ద్వారా చూపిస్తే మనకి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఏం చెప్తామంటే వెలుగు మరియు చీకటి పట్టీలు ఏర్పడే విధంగా చేస్తామన్నమాట. అంటే ఈ అసమాన మందం గల గాలి పొర వల్ల మనకి వెలుగు మరియు చీకటి పట్టీలు అనేవి ఏర్పడతాయి. ఈ పట్టీలనే మనం న్యూటన్ వలయాలుగా తీసుకుంటున్నాం అన్నమాట. ఏం లేదు, ఒక సమతల కుంభాకార కటకాన్ని ఒక సమతల గాజు పలకపై ఉంచినప్పుడు స్పర్శ బిందువుకి ఇరువైపులా అసమాన మందం గల గాలిపొర అనేది ఏర్పడుతుంది అనమాట. అసమాన మందం గల గాలిపొర అనేది మనకి ఏర్పడుతుంది. సో ఈ గాలిపొర వల్ల మనం ఆటోమేటిక్గా దీంట్లో ఎస్ అనే ఒక ఏకవర్ణ కాంతి జనకం ద్వారా ఈ కాంతి జనకం ద్వారా అది పతనం చెంది పరావర్తనంగా మనకి కుంభాకార కటకం మీద పడినప్పుడు ఈ గాజుకి అలాగే కుంభాకార కటకానికి మధ్య ఉండే గాలి పొర వల్ల మనకి వెలుగు మరియు చీకటి పట్టీలు అనేవి ఏర్పడతాయి. ఈ వెలుగు మరియు చీకటి పట్టీలని మనం న్యూటన్ వలయాలుగా తీసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం పటంలో చూపినట్లు ఒక సోడియం ల్యాంప్, అంటే సోడియం ఆవిరి దీపాన్ని మనం ఒక ఏకవర్ణ కాంతి తరంగాలను మనం ఒక సమతల గాజు పలక సహాయంతో కుంభాకార దాని మీద పతనం చెందిస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఏబి అనే కాంతి కిరణం, అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏర్పడిన పటాన్ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. అయితే మనం ఎస్ అనే కాంతి జనకం నుంచి గాజు పలకపై పతనం చెందిన కాంతి అనేది పతనం చెంది పరావర్తనం చెంది ఇక్కడున్న కుంభాకార కటకం మీద పడి ఇక్కడ అన్నమాట. దీన్ని ఇక్కడ చూపిస్తున్నాం. ఏబి అనే కుంభాకార కటకం మీద మనకి పతనం చెంది అది మళ్ళీ పతనం చెంది బీసీగా, అంటే ఇక్కడ ఇలా ఇదన్నమాట బీసీగా వక్రీభవనం చెందుతుంది అనమాట. దీని మీద పడి అది బీసీగా వక్రీభవనం చెందుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గాలిపొర యొక్క పైతలం నుండి, అంటే ఈ గాలిపొర ఉన్నది కదా, ఈ పైతలం నుంచి కాంతి తరంగాగ్రం ఒకటి, అలాగే ఒకటి క్రింద తలం నుంచి మనకి కాంతి తరంగం రెండో తరంగంగా రెండు పరావర్తనాలు చెందుతాయి అన్నమాట. మనకి ఎలా అనిపిస్తుందంటే ఈ గాలిపొర నుంచి చూస్తే ఒకటో తరంగం పతనం చెందినట్టు, రెండో తరంగం పతనం చెందినట్టు మనకి కనిపిస్తుంది అనమాట. ఈ రెండు తరంగాల యొక్క వ్యతికరణ వ్యూహాన్ని
ఈ రెండు తరంగాలు అనేవి మనకి వ్యతికరణ వ్యూహాలు అనేవి ఏర్పరుస్తాయి అన్నమాట. అయితే ఈ రెండు తరంగాల మధ్య పదభేదాన్ని మనం కనుగొనాలి. ఆ పదభేదం ఏ విధంగా ఉంటుందంటే, ఈ రెండు తరంగాల మధ్య ఉండే పదభేదం డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2μt cos r ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ λ/2. అంటే ఈ రెండు తరంగాగ్రాల అంటే కాంతి తరంగాల మధ్య ఉండే పదభేదం మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2μt cos r ప్లస్ ఆల్ఫా ప్లస్ λ/2గా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మ్యూ అనేది మనకి ఏమిటి, వక్రీభవన గుణకం, ఇక్కడ టీ ఏమన్నా గాలిపొర మందం, అలాగే ఆర్ అంటే 1-2 కిరణాల మధ్య ఉండే కోణం అనమాట. సో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాం. దీన్ని మొదటి ఈక్వేషన్గా మనం తీసుకుందాం అనమాట. అయితే ఇప్పుడు వక్రీభవన గుణకాన్ని మనం మ్యూని మనం 1గా తీసుకుంటాం. అయితే రెండు కిరణాల మధ్య ఉండే కోణాన్ని మనం ఆరుగా అనుకున్నాం కదా, సో దాన్ని మనం 0గా అనుకుందాం. సో ఇప్పుడు ఈ సమీకరణం 1 నుంచి మనం తీసుకుందాం. అలాగే ఆల్ఫా విలువ మనకి చాలా స్వల్పం అయినా సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2μt cos r అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ λ/2. cos 0 అంటే మనకు 1 అని తెలుసు కదా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2μt ప్లస్ ఆర్ మైనస్ λ/2. ఓకే, దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, గాలిపొర మందం అనేది 0 అయినప్పుడు, అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 × 0 ప్లస్ ఆర్ మైనస్ λ/2. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు λ/2. అంటే ఇప్పుడు డెల్టా విలువ మనకి λ/2 ఉంది కాబట్టి మధ్య బిందువు వద్ద చీకటి వలయాలు అనేవి మనకి ఏర్పడతాయి అన్నమాట. సో చీకటి వలయాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ వెలుగు వలయానికి మనం కనుగొనాలి. వెలుగు వలయం యొక్క వ్యాసార్థం తీసుకుందాం. వెలుగు వలయం యొక్క పదభేదం, అలాగే చీకటి వలయం యొక్క పదభేదాన్ని తీసుకుందాం. సో nవ వెలుగు వలయం nλ ఈజ్ ఈక్వల్ టు డెల్టాగా తీసుకుందాం. nవ వెలుగు వలయానికి మనకి nλ అంటే వలయం యొక్క పదభేదం డెల్టా ఈజ్ ఈక్వల్ టు మనకి nλ అనమాట. సో దీని ఈక్వేషన్ 3గా తీసుకుందాం. సో డెల్టా ఈ రెండింటిని మనం ఈక్వల్ చేద్దాం. అంటే సమీకరణం 2 మరియు 3 నుండి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే nλ ఈజ్ ఈక్వల్ టు 2μt ప్లస్ ఆర్ మైనస్ λ/2. సో దీని నుంచి మళ్ళీ మనం మ్యూ అంటే మనం 1 అనుకున్నాం కాబట్టి ఇది మొత్తం 1 అవుతుంది. అంటే మనకి nλ ఈజ్ ఈక్వల్ టు 2t ప్లస్ ఆర్ మైనస్ λ/2. ఇక్కడ కూడా మనం 1 వేసుకోవాలి. నేను 1 ప్రతిక్షేపించలేదు, అంటే 2t మాత్రమే ఉంటుంది. ఓకే, సో nλ ఈజ్ ఈక్వల్ టు 2t λ/2. సో దీని నుంచి మనం 2t తీసుకుందాం. సో 2t ఈజ్ ఈక్వల్ టు 2t is equal to nλ minus λ/2. So this is equal to 2nλ కసాగడుతున్నాం by 2. సో దీని నుంచి 2t is equal to λ/2ని కామన్ తీస్తే మనం 2n minus 1. సో దీన్ని ఈక్వేషన్ 4గా తీసుకుందాం. ఈక్వేషన్ 4. ఓకే, ఈక్వేషన్ 4గా మనం రాద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమైంది, nవ వెలుగు వలయానికి వచ్చింది ఆ మందం. ఇప్పుడు nవ వెలుగు చీకటి వలయానికి అనమాట. సో nవ చీకటి వలయానికి, సో nవ చీకటి వలయానికి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n + 1/2 ఇంటూ λ. మనం ఇందాక nవ
వెలుగు వలయానికైతే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అని రాసాం కదా. సో ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే మనకి చీకటి వలయానికి 2n+1/2 ఇంటూ అనమాట. సో ఇంటూ లాంబ్డా. సేమ్ అలాగే మళ్ళీ మనం సెకండ్ ఈక్వేషన్ని రెండింటిని ఈక్వల్ చేస్తాం అనమాట. దీన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ కనుక్కుంటే సమీకరణం 2 and 5. సో 2t ± λ/2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటి ప్లస్సే తీసుకోవాలి ఇప్పుడు దీనికి కూడా. సో ప్లస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2n+1/2 ఇంటూ లాంబ్డా. ఓకే, సో దీని నుంచి 2t ఈజ్ ఈక్వల్ టు 2n+1 ఇంటూ λ/2 మైనస్ λ/2. సో λ/2 కామన్ తీస్తే 2n+1 -1 +1 -1 క్యాన్సల్. సో 2t ఈజ్ ఈక్వల్ టు 2n λ/2. 2n λ/2 అంటే ఇప్పుడు మనకి 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2t ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. దీన్ని మనం ఈక్వేషన్ 6గా తీసుకుందాం. సో ఇది nవ చీకటి వలయానికి దాని యొక్క అసమాన మందం ఈ విధంగా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫిగర్, అంటే మనం ఈ ఫిగర్నే తీసుకుందాం. సో ఈ ఫిగర్నే తీసుకొని దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి రాస్తాం అనమాట. సో ఏ విధంగా అంటే నేను బొమ్మ చూపిస్తాను చూడండి మీకు. సో ఈ విధంగా రౌండ్గా తీసుకొని దీని ఎఫ్, అలాగే ఈ, సి, ఓ, ఇక్కడ ఏమైనా దీన్ని టీ అనుకుందాం మనం. ఇది ఓ డాష్, ఇది ఓ అనుకుంటే ఇది ఓ డాష్. అలాగే దీని యొక్క డిస్టెన్స్ మనం 2r - tగా తీసుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు ఈ పటం నుంచి మనం ఏం చేస్తామంటే ఓ డాష్ సి తీసుకుంటాం. ఓ డాష్ సి అంటే మనకి ఓ డాష్ సి అంటే మనం ఎలా తీసుకుంటామంటే ఎఫ్ ఓ డాష్ ఇంటూ ఓ డాష్గా తీసుకుంటాం. సో ఓ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓ డాష్ ఇంటూ ఓ డాష్ ఓగా తీసుకుంటున్నాం అనమాట. సో ఓ డాష్ సి అంటే మనం ఈ మొత్తం, ఓ డాష్ సి అంటే ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి కదా. సో ఈ మొత్తాన్ని మనం ఎలా తీసుకోవాలి, మళ్ళీ ఈ ఓ డాష్ ఇంటూ ఓ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓ డాష్ ఇంటూ ఓ డాష్ ఓ. వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దీనికి ఆర్ అనమాట, ఆర్ లెంత్. సో ఆర్ క్రాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ అంటే మనకి 2r - t ఇంటూ ఓ డాష్ అంటే ఇక్కడ డిస్టెన్స్ మనకి t కాబట్టి r² ఈజ్ ఈక్వల్ టు 2r - t ఇంటూ t. సో దీన్ని మనం లోపలికి మల్టిప్లై చేస్తే 2rt - t². ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ t² పదాన్ని మనం వదిలేస్తాం అనమాట. సో వదిలేస్తే మనకి r² ఈజ్ ఈక్వల్ టు 2rt వస్తుంది. సో దీని నుంచి మనం ఏం చేస్తామంటే r²/r ఈజ్ ఈక్వల్ టు 2t. సో దీని నుంచి మళ్ళీ మనం టీని తీసుకుంటాం. t ఈజ్ ఈక్వల్ టు అసమాన మందం పొర కావాలి కాబట్టి r²/2r. దీన్ని ఈక్వేషన్ 7గా తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనకు ఆల్రెడీ ఎన్నవ చీకటి వలయానికి వచ్చింది, ఎన్నవ చీకటి వలయానికి వచ్చింది, అలాగే వెలుగు వలయానికి వచ్చింది. ఈ టీ వాల్యూని దాంట్లో ప్రతిక్షేపిస్తామన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు సమీకరణం 7 అలాగే సమీకరణం 4 నుంచి ఫస్ట్ వెలుగు వలయం కాబట్టి సమీకరణం 4, 7 నుంచి. సో 2t అంటున్నాం కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి
ఆర్ స్క్వేర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఇంటూ 2n మైనస్ 1. సో దీని నుంచి మళ్ళీ మనకి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 ఇంటూ ఆర్ ఇంటూ 2n minus 1. So r square is proportional to 2n minus 1. So r is proportional to root of 2n minus 1. అంటే మనకేంటి వెలుగు వలయం యొక్క వ్యాసార్థం మనకి 2n వ్యాసార్థం రూట్ ఆఫ్ 2n మైనస్ 1కి అనులోమానుపాతంలో ఉంటుంది అనమాట. ఇది బేసి సంఖ్య కాబట్టి దీనికి ఇది వెలుగు వలయాలని ఏర్పరుస్తుంది అనుకుంటాం. సో అలాగే ఇప్పుడు మళ్ళీ సమీకరణం 6 మరియు 7 నుంచి తీసుకుంటాం. సో సమీకరణం 6 అండ్ 7 తీసుకున్నాం అనుకో, 2 టు 8 సేమ్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ ఎన్ లాంబ్డా. సో దీని నుంచి మళ్ళీ మనం ఆర్ స్క్వేర్ తీసుకుంటాం. సో ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఎన్ లాంబ్డా. సో r square is proportional to n. So r is proportional to root n. అంటే ఇది చీకటి వలయానికి యొక్క వ్యాసార్థం రూట్ n సహజ సంఖ్యల వర్గమానానికి అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. సో ఇదేమన్నా వెలుగు వలయానికి ఇది చీకటి వలయానికి. సో వెలుగు వలయం ఏమన్నా రూట్ 2n మైనస్ 1కి అనులోమానుపాతంలో ఉంటే చీకటి వలయం అనేది రూట్ nకి అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. ఇదేమన్నా సహజ సంఖ్యలకి, అలాగే ఇది బేసి సంఖ్యలు ఉంటే మనకి వెలుగు వలయాలు అనేవి ఏర్పడతాయి, సహజ సంఖ్యలు ఉంటే మనకి చీకటి వలయాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇది న్యూటన్ వలయాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 12 మార్క్స్కి. మీకు ఆల్రెడీ నోట్స్ నేను సెండ్ చేశాను కాబట్టి దాంట్లో ఉంటుంది, నోట్స్ చూసి రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు మళ్ళీ ఏదైనా అర్థం కాలేదు అని అంటే నాకు మెసేజ్ చేయండి.